ఎక్స్ట్రా జబర్దస్త్. నర్సే అక్క ఆడది గొప్పనా మగాడు గొప్పరా? ఆడదే గొప్ప అక్క. ఎందుకంటావు? ఆడది అబద్ధాలు ఆడుతుంది కదక్క. కరెక్టే. జాగ్రత్త అండి, కాస్త చూస్తున్నాడు. ముళ్ళు మీ కాలు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది, అర్థమైందా? నువ్వే మాయ చేసావు ఓ మనసా చెప్పమ్మా నీ క్షణం మాగనంటుంది ఓడి. నర్సి అక్క ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి మగాలు ఉన్నారా? ఏ మంచి మగాళ్ళు ఎక్కడున్నారు అక్క? మేము మొగాలం కదా, మాకు తెలియదా? వాడు నా కాళ్ళ కింద ముళ్ళు తీసిండ్రా. ఏ ముళ్ళే కదా అక్క తీసింది. అక్కడ ముళ్ళు తీసి ఇక్కడ ముళ్ళు గుచ్చిండ్రా వాడు. ఎవరండి నన్ను ఎందుకు తీసుకొచ్చారు? కూకో. నర్సి అక్క ఆడది గొప్పనా మగాడు గొప్పరా? ఆడోళ్ళే గొప్ప అక్క. లేదురా, మగాడే గొప్ప. నువ్వేందక్క గట్లా మాట్లాడుతున్నావు? కరెక్ట్ మగాడు తగిలితే ఆడదానికి బొమ్మ కనపడాల్సిందే. నా పేరు నరసింహన్. నా పేరు కాంచన అండి. ఇలా ఉంటే అబ్బాయి అంటారు, ఇలా ఉంటే అమ్మాయి అంటారు, మరి రెండు కలిపి ఉంటే గెటప్ సీన్ అంటారు. అంచనా ఏమండి ఏమైంది? అది వచ్చి మిమ్మల్ని తేడా అందండి. ఎవడు? మీకు లేదండి. ఎవరు? ఏంటి మగాడు కదన్నావా? నేను మగాడు కదా. ఆడు మగాడ పోనీ. హలో, ఆడు సగం మగాడే. ఎక్స్ట్రా చేయకు. నువ్వు మగాడు వెంట్రా? నువ్వు మగాడవా? నిరూపించుకోరా. నా కాలరా పట్టుకుంటా. ఏంటి ఏమని నన్ను పట్టుకున్నారండి? ఏంటి? నేను జలాబా లెక్కల నుంచి వచ్చినా కదా. మొత్తం ఎంతమంది ఉన్నారా? నలుగురు. 1 2 3 ఇంకోడాడా? ఇంకో లోపల ఉన్నాడులే. ఖచ్చితంగా ఉన్నాడా? పక్క. సరే కదా. నీ పేరు ఎంత? నీ పేరే? నా పేరు రాంప్రసాద్. నా పేరు రాంప్రసాదే. నీ అమ్మ పడి నేను అంత ఫేమస్ అయిపోయినా. నా పేరు ఎంతమంది పెట్టుకుంటున్నారా? నా పేరు జిల్ జిల్ జిగా. ఆ పేరు చెప్పగానే అందరు చూస్తారు ఎగా దిగా. ఏయ్ నాచి. చిన్నప్పుడు నేను ఒక విషయం అనుకునేదాన్ని, ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలని. కానీ ఫ్లైట్ ఎక్కాక తెలిసింది దిగాలంటే కూడా అదృష్టం ఉండాలి. ప్రాక్టీస్ లేకుండా స్టేజ్ ఎక్కే, పంచులు లేకుండా పిచ్చెక్కే, గురువునే గుర్తు చేస్తుంటే పట్టా పట్టక 10,000, స్కిట్కైన 10,000. ప్రాక్టీస్ చేసే స్కిట్ల కన్నా పట్టా పట్ట ఎంత మేలే. మొగుడు అనేవాడు విరక్త కోహ్లీ అయితే అమ్మాయి అనుష్క శర్మ. అప్పుడు భార్య ఏమవుద్ది? భారత జట్టు. ఈ మొగుడనే విరాట్ కోహ్లీ పక్కింటి అమ్మాయి అనుష్క శర్మతో ఉండి ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే సంవత్సరమైన మ్యాచ్ కదా సంకనాకపోద్ది. బ్రదర్ ఒకటి గుర్తు పెట్టుకో, దొంగతనం చేస్తే ఎన్నేళ్ళ శిక్ష? 1 సంవత్సరం. అదే మర్డర్ చేస్తే 10 సంవత్సరాలు. మోజొచ్చి అమ్మాయిని రేప్ చేస్తే 20 సంవత్సరాలు కదా. 3 ముళ్ళు కట్టిన పాపానికి మగవాడికి ఆడదాని చేతిలో జీవితకాలం శిక్షని మీరు ఎందుకు తెలుసుకోరు బ్రదర్?